హలో అందరికీ. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి వీకెండ్ వచ్చిందంటే రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఏదైనా మాల్కి వెళ్ళడం, లేదా ఏదైనా సినిమాకి వెళ్ళడం. ఇవే రెండు ప్రతి వారం చేస్తుంటే బోరింగ్గా ఉంటుంది. అయితే ఇందుకు మేము ఏం చేసామంటే బాగా ఆలోచించి దగ్గరలో ఉండే ప్లేసెస్కి విజిట్ అవుదామని ప్లాన్ చేసుకున్నాము. అందుకే ఈరోజు మేము హైదరాబాద్ నుంచి సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటకి అయితే వెళ్ళాలని అనుకుంటున్నామండి. ఇంకా మేము ఎక్కువ ఆలోచించకుండా సండే నాడు మధ్యాహ్నం చికెన్ కర్రీ బగారా రైస్తో గట్టిగా కుమ్మేసి ట్రాఫిక్ లేని టైంలో అయితే బయటకు వచ్చేసాం. మేము ఉండే సికింద్రాబాద్ దగ్గరలో కాబట్టి షామీర్పేట ఓవరాల్ వరకు అయితే చాలా తొందరగా వచ్చేసాము. ఇట్లానే ముందటికి పోతుంటే మనకైతే ఒక బోర్డు కనిపించింది. దానిపైన సిద్దిపేట అయితే 75 కిలోమీటర్స్ ఉందని ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు మాత్రం షామీర్పేట లేక్ అయితే వస్తుంది. దాని పక్కనే కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ ఏం కోరుకున్నా అయితే అది తీరుతాయి. కొత్త బైక్లు, కార్లు అందరు కొనుక్కున్న వాళ్ళైతే ఇక్కడికే వచ్చి పూజ చేయించుకుంటారు. సండే పూట అయితే మొత్తం అంతా నిండిపోతుంది ఈ ఏరియా. కొంచెం కూడా జాగ దొరకదు. చూస్తున్నారు కదా విజువల్స్. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే పిస్తా హౌస్ అయితే ఉంది. అక్కడే ఒక చిన్న పాన్ షాప్ కూడా ఉంది. ఇంకా ఛాయ్ తాగుతూ అలా ఈ నగరానికి ఏమైందో తెలుసుకుందామని మేమైతే ఆగాము. ఇంకా ఈడనే పిస్తా హౌస్లో మంచుకో ఇరానీ ఛాయ్ అయితే తాగినాం. తాగుడుతోటి దీని పక్కన మల్లారెడ్డి ఎయిర్ సిటీ అయితే కనిపించింది. సరే ఏముందో చూద్దామని ఇక లోపలికి అయితే పోయినాం. మేము పోతుంటే మంచిగా ఏరోప్లేన్ అయితే కనిపించింది. ఇక్కడ ఎందుకు ఉందిరా భయ అని లోపలికి పోయినాం. పోయి చూస్తే టెర్మినల్ ఉంది, లోపల ఏరోప్లేన్ ఉంది. ఆడ పక్కన కనుక్కుంటే ఏమన్నారంటే ఇక్కడ రెస్టారెంట్లకి వేసి పెడుతురని. ఈ థీమ్ అయితే మంచిగా అనిపించింది. ఇప్పుడు లోపల పోయి అన్ని పైసలు మన దగ్గర లేవు కాబట్టి ఇక సైడ్కి ఆగి జర ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాం ఈ నుంచి మేమైతే. ఇక ఫోటోలు దిగిన కాడికి చాలని ఇక మళ్ళీ స్టార్ట్ అయినాం. ప్రజ్ఞాపూర్ ఓఆర్ఆర్ అయితే ఎక్కినాం. రింగ్ రోడ్ అయితే ఎక్కినాం. ఎక్కి అట్లే పోతా అంటే ఇంకొంచెం ముందరికి పోతుంటే మాకు ఆడ సైడ్లో కంకి అమ్ముతారు. దీన్ని మేమైతే కంకి అంటాం. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఓ 4-5 కంకులు అయితే మంచిగా గాలిపించుకొని ఇక మనం తెలుసు కదా సప్ప ఉంటుంది తినమని. ఓ నిమ్మకాయ దానికి ఇంత ఉప్పు కారం రుద్ది కంకికి అయితే రుద్దినాం. ఇక ఇట్లా ఉప్పు కారం రుద్దుకొని అయితే మంచిగా తిన్నాం. కానీ తిన్నాక మూత అయితే మస్తు మండింది. ఇక లోపు ఇక మనకు టోల్ గేట్ అయితే వచ్చింది. ఇదైతే హైదరాబాద్ నుంచి సిద్దిపేట మధ్యలో ఒకటే టోల్ గేట్ ఉంటుంది, దుద్దాడ కాడ. ఈడేటో పోతాడు. ఇక టోల్గేట్ నుంచి 10 కిలోమీటర్లు ముందు పోతుంటే మన సిద్దిపేట అయితే వచ్చింది. ఆ ఫ్లైఓవర్ ఎక్కి చక్కగా పోతే కరీంనగర్ ఇంకా గోదావరిఖని పోయే రూటు. కానీ మనం సిద్దిపేట టౌన్లోకి పోవాలి కాబట్టి ఈ కిందికి వెళ్ళి అయితే పోవాలి. ఆడ లిఫ్ట్ తీసుకొని లోపలికి పోతే అయిపోతుంది. పొరపాటున ఇట్లా అటు ఫ్లైఓవర్ ఎక్కినామంటే మళ్ళీ 3-4 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్లా చూడుతుంటే మన కమాన్ అయితే వచ్చింది, వెల్కమ్స్ యూ అని. అసలు ఈ సిద్దిపేట లోపలికి పోతే మాత్రం మస్తు అనిపిస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న సిద్దిపేట వేరు, ఇప్పుడున్న సిద్దిపేట అయితే వేరు. ఇట్లే ముందటికి పోతుంటే మనకు రింగ్ రోడ్ టైప్ అయితే వస్తుంది. అది దాటుకొని కొంచెం ముందటికి పోవాలి మనం. వాళ్ళ బర్త్డే ఉన్నట్టున్నది. మొత్తం ఫ్లెక్సీలు అంతా కలర్ మొత్తం నిలిచిపోతుంది ఇక్కడ. అట్లే కొంచెం ముందటికి పోయి లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఫస్ట్ అయితే కోమటి చెరువు అయితే పోదాం. కోమటి చెరువులో ఆడ బోటింగ్ ఉంటుందట. ఇంకా మళ్ళా రోప్ సైక్లింగ్ ఉంటుంది. అట్లే ఆ పార్క్ కూడా చూడొచ్చు మంచిగా. ఇదికో పిల్లతో ఉంది, ఇడికెళ్ళి పోవాలి. కోమటి చెరువుకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఒక గేట్ వచ్చింది మనకు. కానీ ఇది ఇండ్లకెళ్ళి పోరాదట, క్లోజ్ చేసారు. కొంచెం ముందటికి పోయి ఆడికెళ్ళి లెఫ్ట్ తీసుకోమన్నారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇడికెళ్ళే మనం లోపల పోవాలి. లోపల మాత్రం గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఎటు చూసినా పచ్చగా మంచి చెట్లు అయితే పెట్టారు. పార్కింగ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది.
దగ్గర దగ్గర 100 కార్లు అయితే ఇక్కడ పడతాయి. ఇక్కడ పార్కింగ్ ఫీ అయితే ఏం తీసుకోవట్లేదు. మేము పోయి ఒక మూలకైతే పెట్టుకున్నాము. ఇంకా అట్లా కార్ పార్క్ చేసుకొని ఇక పోతున్నాం నడుచుకుంటే అయితే లోపలికి. లెఫ్ట్ సైడ్ అయితే మంచి ఓపెన్ జిమ్ అయితే పెట్టారు. రైట్ సైడ్ ఒకటి రోప్ది ఏదో పెట్టారు కానీ అదేం పని చేస్తలేదు ఇప్పుడు. కొంచెం ముందరికి పోతే ఇక జాతర లెక్క అన్ని చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి. ఇక పొరగాలతో వచ్చారంటే ఇక 2-3 వస్తువులు కొనే వరకు అయితే ఇక ఏడ్చుడు ఆపరాళ్ళు. గన్ షూటింగ్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. మెల్లగా నడుచుకుంటూ పోవాలి ఇక్కడ నుంచి. కొంచెం ముందటికి పోయి రైట్ తీసుకున్నామంటే ఇక మనం పైకి ఎక్కుతూ పోవచ్చు. ఇక పైకి పోతుంటే మాత్రం ఇక్కడ రైట్ సైడ్ గేమింగ్ జోన్ ఉంది, లెఫ్ట్ సైడ్ డైనోసార్ పార్క్ ఉంది. ఇంకోటి ఇక్కడ బాక్స్ క్రికెట్ లాంటిది కూడా ఉంది మనకు చూసినట్టయితే. ఇక్కడే మనకు అయితే బోర్డు అయితే కనిపిస్తుంది కోమటి చెరువు పార్క్ అని. కొంచెం ముందుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. లోపల అక్కడ వెళ్ళేటప్పుడు చెక్కింగ్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ మనకి బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. స్కై సైక్లింగ్ అని ఒకవైపు, కోమటి చెరువు బోటింగ్ అని ఒకవైపు. ఇక్కడ స్పీడ్ బోటింగ్ నలుగురికి అయితే 350 రూపాయలు తీసుకుంటారు. అదే పెద్ద బోట్ అయితే మనిషికి 100 రూపాయలు. డీలక్స్ బోట్, పెడల్ బోట్స్ కూడా ఉంటాయట, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే అవేం లేవు. ఇంకా మేము ఇక్కడ ఒకటి ఏమంటాం కేబుల్ బ్రిడ్జ్ టైప్ది కూడా ఉంది. దానిపైన నడవడానికి వెళ్ళాలంటే 10 రూపాయలు అయితే మనం చెల్లించాలి. ఇంకా మేము నలుగురం వెళ్ళాం కాబట్టి స్పీడ్ బోట్ తీసుకున్నాము, 350 రూపీస్. మాకు జాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అలా ఒక రౌండ్ ఫుల్గా తిప్పేసి తీసుకొస్తుందండి ఇది. చాలా సేఫ్గా అయితే మా బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కోమటి చెరువులో సైక్లింగ్, బోటింగే కాకుండా మంచి లేక్ ఫ్రంట్, మ్యూజికల్ ఫౌంటైన్, వాకింగ్ ట్రాక్, ఎల్ఈడి లైటింగ్, ఫోటో స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి. అది చీకటి పడ్డానికి అయితే చాలా మంచిగా అనిపిస్తాయి. కానీ మేము వెళ్ళింది సాయంత్రం పూట కాబట్టి ఆ లైట్స్ అన్నీ ఇంకా ఏం వేయలేదు. ఇంకా మేము ఇటు దిక్కు సైక్లింగ్ వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే మంచిగా అరేంజ్ చేశారు. పిల్లలకైతే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కూర్చోడానికి టాటాయిస్ టైప్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారు. ఇలానే ప్రతి ఒక్క బొమ్మ కూడా పెట్టారు. మేము అటువైపు వెళ్ళడానికి మాకైతే ఈవీ వెహికల్ అయితే పంపించారు. ఇంకా మేము సైక్లింగ్ వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ యోగా సెంటర్ అండ్ ఇంకా కూర్చోడానికి కూడా మంచి స్పాట్స్ అయితే అరేంజ్ చేశారు. ఇదైతే ఒకరికి 50 రూపీస్. ఇది 100 మీటర్స్ ఉంటుంది రోపు. అటువైపు వెళ్ళి మళ్ళీ ఇడిదికి రావాలన్నమాట. చాలా కేర్ఫుల్గా అయితే వీళ్ళైతే కడుతున్నారు. వెళ్తున్నప్పుడు అయితే కొంచెం భయంగా అనిపించింది, గాలికి ఆ రోప్ అయితే అటు ఇటు కదలడం వల్ల. సైక్లింగ్ అయిపోయాక మేము డైనోసార్ పార్క్ అయితే వెళ్ళాము. ఇక్కడైతే పెద్ద పెద్ద డైనోసార్ ఆకారం లాంటివి అయితే చాలా బాగా ఉన్నాయి. దీంట్లో ఒక ట్రైన్ కూడా ఉంది. దాని గురించి అయితే సపరేట్ వీడియో చేసాము. వీడియో అయితే మా ఛానల్లో ఉంది. ఇక్కడ చూస్తుంటే అయితే చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఇది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఈ 1 డే ట్రిప్లో. దీని ఎంట్రన్స్ టికెట్ కూడా 50 రూపీసే ఉంటుంది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇక్కడ. పిల్లలకైతే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈ ప్లేస్కి అయితే వచ్చినట్లయితే. ఇది ఎంట్రన్స్ అనమాట మనం ట్రైన్ రైడ్కి వెళ్ళడానికి. మీరైతే ఆ వీడియో, నేను అప్లోడ్ చేసిన వీడియో తప్పకుండా వెళ్ళి చూడండి. మీకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ లాగా అయితే అనిపిస్తుంది.
ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేద్దాము. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.